హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వి బొటిక్. ఈరోజు మనము బోట్ నెక్ బ్లౌజ్ ఇంకా బెల్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయడమో నేర్చుకుందాం. ముందుగా పేపర్ వేసుకొని దానిపైన కొలత బ్లౌజ్ తోటి హైట్ కొలుసుకుందాం. మెజర్మెంట్ పెట్టుకోవాలి. ముందు కొంచెం హైట్ నుండి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది, స్టిచ్చింగ్లో పోతుంది. అందుంచే నాది ఇది మొత్తం మెజర్మెంట్స్ 15 వస్తుంది. అంటే నేను మార్క్ చేస్తూ ఉంటాను. ఇట్లా పేపర్ పైన కట్ చేసి ఒకటే రీజన్, ఈ ఒకసారి మెజర్మెంట్ తీసుకుందామా, ఈ కొలత బ్లౌజ్తోనే ఎన్ని వాళ్ళ బ్లౌజెస్ మళ్ళీ మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు. మనకి పేపర్ పెట్టుకొని మన మమ్మీది, సిస్టర్ది ఎప్పుడైనా సేమ్ బ్లౌజెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళ బ్లౌజెస్ సేమ్ ఇదే పేపర్ పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చంకల నుండి కాజల్ నుండి సంకల వరకు మార్క్ పెట్టుకొని ఒక బాక్స్లో రెడీ చేసుకుంటాను. చూడండి, ఇది నా 11 వస్తుంది. కట్ చేసుకుంటున్నాను. ఒక బాక్స్లో అవుతుంది కట్ చేసుకుంటే. బోట్ని స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ ఒకసారి చూసుకోవాలి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఈ మెజర్మెంట్ మనం ఎవరికైనా పెట్టచ్చు. మామూలుగా మ్యాక్సిమం మెంబర్స్కి ఇదే మెజర్మెంట్ దొరుకుతుందండి. 4 ఇంచ్ నెక్, కింద కూడా హైట్ కూడా 4 ఇంచ్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను అదొక బాక్స్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను బోట్ నెక్ ఎలా ఉంటుందో సేమ్, బోట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే నేను డ్రాయింగ్ చేస్తున్నాను నెక్కి. ఇప్పుడు షోల్డర్ మొత్తం గలా నుండి షోల్డర్ వరకు 7 ఇంచెస్ ఉండాలి. అలా అయితే 3 వస్తుంది షోల్డర్ మనది. ఇట్లా 7 తీసుకుంటానండి. చూడండి, హైట్లో 7, విత్లో కూడా 7. జస్ట్ నేను స్ట్రైట్ లైన్ రావాలని మళ్ళీ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మామూలు బ్లౌజెస్ ఎట్లుంటుందో ముందు 1.5, ఫస్ట్ 1, తర్వాత ఇంకా హాఫ్ పెట్టుకోవాలండి. చూడండి, నేను దానికి రౌండ్ షేప్ ఇస్తాను. కట్ చేస్తున్నా చూడండి, సేమ్ ఎలా మార్క్ పెట్టుకున్నాను సేమ్ అలానే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్, ఓన్లీ ఫ్రంట్ ఫస్ట్ మార్క్కి కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ రెండు వేరే చేస్తున్నాను. ముందుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను నేను పేపర్. ఇది ఫ్రంట్ అండి. నెక్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సెంటర్లో 3.5 తీసుకుంటున్నాను. చూడండి, తీసుకొని ఫోల్డ్ చేస్తున్నాను 3.5కి. మళ్ళీ చూపిస్తున్నాను. 3.5, 3.5 ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ పెట్టుకుంటాను మెజర్మెంట్. పైన హైట్లో 4 ఇంచెస్ స్ట్రైట్ లైన్ పెట్టుకుంటున్నాను. కట్ చేస్తాను, సేమ్ అలానే కట్ చేస్తా. ఇప్పుడు ఈ కట్ చేసిన సెంటర్ ప్లస్ చంకల్లో సెంటర్ మార్క్ చేసుకుంటున్నాను సెంటర్కి. అండ్ నెక్స్ట్ కట్ చేస్తున్నాను. కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఫ్రంట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ముందు నెక్ 4 ఇంచెస్,
హైట్లో సేమ్ 4 ఇది ఒక బాక్స్. మళ్ళీ అలానే బోట్ నెక్ సేమ్ బోట్లా చేసుకోవాలి. మార్క్ అట్లే పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు బ్యాక్ మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టుకోవాలి. ముందు 1.5 ఇంచ్ పెట్టుకోవాలి, అక్కడ హుక్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కొలత బ్లౌజ్ది సెంటర్ పట్టుకోవాలి. బ్యాక్ సెంటర్ పెట్టుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. పైన కొంచెం కింద కొంచెం స్టిచ్చింగ్ కోసం వదిలేసి మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్నాక ముందు నెక్ 4 ఇంచ్ తీసుకుందామా, సేమ్ అంతనే 4 ఇంచ్ తీసుకోవాలి. పైన 1.5 పైన మార్క్ పెట్టినామా, సేమ్ అలాగే పైన కూడా 4 ఇంచెస్ బాక్స్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోండి. నేను చూడండి ఫస్ట్ ఏమో స్ట్రైట్ లైన్, నెక్స్ట్ కింద రౌండ్ పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పేపర్ కటింగ్ సేమ్ పేపర్ కటింగ్ మనం చేసుకుని సరిపోద్ది. ఈ పేపర్ కటింగ్ మనం క్లాత్ పైన వేసుకుని కట్ చేసుకోవాలి అంతే. నా ఏ వీడియోలో నేను పేపర్ కటింగే ఉంది. చూడండి, లైనింగ్ నేను టూ ఫోల్డ్ చేసుకున్నాను. ముందు ఫ్రంట్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ జాయింట్ ఉన్న కాడ వేసుకుంటున్నాను, ఎందుకంటే మాకు బ్యాక్ హుక్స్ కావాలి, ముందు కాదు. మార్క్ చేసుకుంటున్నాను. పేపర్ సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుంటా. సేమ్ అలాగే ఫ్రంట్ పెట్టి బ్యాక్ హుక్స్ కాబట్టి ఎక్కడ పెట్టినా సరిపోద్ది. మార్క్ అయిపోయింది. ఇప్పుడు కటోరీస్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ది చిన్న భాగం. ఇది క్రాస్లో పెట్టుకోవాలి. సారీ అండి, ముందు చెప్పు మర్చిపోయినా. మార్క్ పెట్టడం అయిపోయినాక స్టిచ్ చేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుడు అయిపోయిందండి నాది. చూడండి, జస్ట్ షోల్డర్ ఒకటి మిగిలింది, కట్ చేసిన అండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ సేమ్ మార్క్ ఎలా పెట్టుకున్నాను సేమ్ అలానే కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను సెంటర్లో ఒక కచ్చా పెట్టుకుంటున్నాను బ్యాక్ టక్స్ కోసం. ఇట్లా సెంటర్ టక్స్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది టక్స్ పెట్టడం. ఫ్రంట్ పార్ట్ ఇంకోటి అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నేను క్లాత్ పైన వేస్తున్నాను. సేమ్ అలానే ముందు జైన్ కాడ ఫ్రంట్ పార్ట్ కొంచెం దూరం నుంచి కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్లో పోతుంది, తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ తర్వాత కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్
చూడండి నేను లైనింగ్ కూడా క్రాస్ పెట్టిన ఉంటే నేను ఇప్పుడు పైన క్లాత్ కూడా నెట్టెడ్ కూడా క్రాసే పెట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్స్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ముందు రైట్ పార్ట్ పెడుతున్నాను. చూడండి క్లాత్ అన్న తిరమర కాదు మంచి మర పెట్టేసి దానిపైన లైనింగ్ వేసి నేను ఇదంతా ఎందుకంటే ఇది నేను లేపుతాను. చూడండి నేను తిరమర వేసి కుడతా కాబట్టి ముందు రౌండ్గా నెక్ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టి మనకు గల్లా మడత పెట్టాల్సిన అవసరం పడది. సో ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్నవి నేను కచ్చకలు పెడతా రౌండ్ షేపు అలాగే ఉండేదానికి. ఇప్పుడు చూడండి నేను తిరమల చేస్తున్నాను. రైట్ సైడ్ వచ్చేసి మంచిగా వస్తుంది, వెనకాల లైనింగ్ వచ్చేస్తుంది. దాన్ని రౌండ్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇది మాత్రం తిరమల చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ముందు క్లాత్ అన్నది నెట్ అనేది తిరమల వేసి దానిపైన లైనింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలండి. అసలు ఈ వీడియోస్ నేను ఎందుకు పడుతున్నానంటే ఎలాంటి వాళ్ళ కోసం పడుతున్నానంటే ఎవరికి స్టిచ్చింగ్ గురించి 1 2 3 ఏబీసీలు కూడా తెలియని వాళ్ళకి ఈ వీడియో చూడగానే అర్థమైపోతుంది. కాబట్టి నేను క్లాత్ ఎలా పెట్టానో తిరమల పెట్టాలా మంచి మర పెట్టాలా ఇవన్నీ చెప్తున్నానండి. జస్ట్ దీన్ని చూస్తూ ఫాలో అయితే సరిపోతుందండి, మీకు బ్లౌజ్ స్టిచ్ చేయడం వచ్చేస్తుంది. చూడండి ఇదిగో నేను తిరమల చేసి కుట్టేస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్. ఇటువంటి ఇంకో పార్ట్ ఉంటుంది, అది కూడా మీరు ఫినిష్ చేసేయండి. నేను ఈ వీడియోలో చూపిస్తలేనండి. రౌండ్ కుట్టింగ్ అయిపోయిందా? ఇక నెక్స్ట్ కట్ చేయడం. ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేస్తున్నాను నేను. ఓన్లీ లైనింగ్ ఎంత ఉందో అంతే ఉంచుకుంటాను. చూడండి ఇట్లానే అన్ని పార్ట్స్ కట్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ అన్నీ ఇది అన్నీ. ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను, ఒకదానికి ఒకటి పెట్టించి స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్కి ఫ్రంట్ పెట్టేసి మనం ఎలా కట్ చేసినాము సేమ్ అలాగే స్టిచ్ చేయాలండి. కొంచెం ఇది అనేది గుంజికి పెట్టాలి. క్రాస్ కట్ చేసినాం కదా అండి, అది సాగుతుందండి. దానిపైన నుండి ఇంకో స్టిచ్చింగ్ ఫినిషింగ్ కోసం. ఇప్పుడు ఈ పట్టి ఎట్లా పెడతామో సేమ్ అలాగే ఈ పట్టి పెట్టాలి. నేను ఇంతకు ముందు వీడియోలో ఈ పట్టి ఎలా పెట్టానో కూడా చూపెట్టినాను, మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్లో వీడియోలో. మీకు రాకపోతే ఆ వీడియోలు చూసుకొని నేర్చుకోండి. తర్వాత దీనికి తుర్పాయి చేసుకోవాలి మనం. ఈ జాయిన్ నేను బ్యాక్ టక్స్ పెడుతున్నాను. నేను ఎక్కడ కచ్చక కొట్టానో సేమ్ దాని నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టి ఒక 3 ఇంచెస్ హైట్లో పెట్టేసిన. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కాజా పట్టి ఉక్స్ల పట్టి పడుతున్నాను. చూడండి కాజా పట్టి మనకు బ్యాక్ హుక్స్ కావాలి కాబట్టి కాజా పట్టి వెనకాలకు వస్తుంది. బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలండి. ముందు మనం ఆల్రెడీ గల్లా అనేది రౌండప్ చేసుకుందాం కుట్టేసినాం కాబట్టి ఆ కాజా పట్టి అనేది ఇక్కడ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాలండి, దారాలు కనిపించకూడదు. కాజాల పెట్టి కంప్లీట్ అయింది.
ఈ పట్టి పెడుతున్నాను చూడండి. దీనికి కూడా ఈ ఈ బోట్ నెక్ అన్నది ఫ్రంట్ బ్యాక్ టూ 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 సైడ్స్, టూ పార్ట్స్కి మనం ఈ పట్టి పెట్టాల్సిందే. చూడండి, మీ షోల్డర్ అటాచ్ చేస్తున్నాను. అదే మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజ్లలో ముంగట క్రాస్ పట్టి ఉంటుంది కాబట్టి అవసరం పడది. కానీ దీనికి క్రాస్ పట్టి ఉండదు కాబట్టి ఈ పట్టి పెట్టాల్సిందే ముంగట కూడా. ఏ స్టిచెస్ అయినా 2 టైప్స్ పెట్టాలి. చూడండి, ఇప్పుడు నేను దాన్ని ఆర్మోర్ లెక్క పెడుతున్నానండి. కౌంట్ చేస్తున్నాను చూడండి. చంకల నుండి మొత్తం లెక్క పెడుతున్నాను ఎంత ఉందో చూసి. చూడండి 11 వస్తుంది. 4 పార్ట్స్ వేయాలి. 1 2 3 4 4 మడతలు రావాలి క్లాత్ది. చూడండి వచ్చిందా 4 మడతలు. ఇప్పుడు 2.5 పెట్టుకోవాలి. ఇది కొంచెం చాగుతుంది కదా కాబట్టి సరిపోద్ది. నేను 5 ఇంచ్ కావాలనుకుంటున్నాను, అందుగురించి 1/2 ఇంచ్ ఎక్కువ స్టిచ్చింగ్ కోసం 5.5 అని రౌండ్ పెట్టుకుంటా అండి. చూడండి, ఇవి బెల్ స్లీవ్స్ అండి, చాలా బాగుంటాయి, కొత్త ఫ్యాషన్. సైజ్ చేసి చూడండి. ఇదే అంతకంటే బెస్ట్. దీన్ని అంబ్రెల్లా స్లీవ్స్ కూడా అంటారండి. బెల్ స్లీవ్స్ అయినా అంబ్రెల్లా స్లీవ్స్ అయినా సేమ్ ఇలానే కట్ చేస్తారు. జస్ట్ టైప్ వేరే అంటారు, బట్ సేమ్ ఉంటాయి. ఇది ఫస్ట్ లేయర్ అన్నట్టు, పెద్ద లేయర్. ఇప్పుడు ఇదే 4 మడతలు పెట్టి మళ్ళీ దానిపైన ఇంకో స్లీవ్స్ కోసం 2 స్లీవ్స్ ఉంటాయి కదా అండి, సేమ్ అలానే కట్ చేసుకుంటున్నాను. టూ స్లీవ్స్ 1 లేయర్, పెద్ద లేయర్లు అయినాయి కంప్లీట్. చూడండి, ఇప్పుడు సెకండ్ లేయర్ చిన్నది కొంచెం సేమ్ అంతనే 2.5 పెట్టుకోవాలి. నాకు 3 ఇంచెస్ కావాలండి, బట్ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసం. 3.5 జస్ట్ 2 ఇంచెస్ గ్యాపే బాగుంటుందండి. దానికంటే ఎక్కువైనా తక్కువైనా బాగుంటుంది. ముందది 5 ఇంచెస్, అనేది 3 ఇంచెస్. సేమ్ అలానే కట్ చేయడం. 1.5 మీటర్లో బ్లౌజ్ ప్లస్ ఈ బెల్ స్లీవ్స్ అయితే 2 కంప్లీట్ అవుతాయి. లైనింగ్ అంతేం అవసరం లేదు, జస్ట్ 80 సెంటీమీటర్స్ సరిపోద్ది. చూడండి, సెకండ్ లేయర్ కూడా అయింది కంప్లీట్. ఇది ఫస్ట్ స్లీవ్స్ది, సెకండ్ స్లీవ్స్ సేమ్ అలానే కట్ చేస్తాను. ఫస్ట్ కట్ చేసినట్టే 4 లేయర్స్ వేసుకోవాలి. మడతలు 4 మడతలు రావాలి. పెడుతున్నానండి. నెక్స్ట్ కట్ చేస్తా. దాన్ని పెట్టి ఫస్ట్ స్లీవ్స్ని పెట్టి సేమ్ అలానే కట్ చేసుకుంటున్నాను. స్లీవ్స్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, రౌండ్ ఉంటాయి కాబట్టి 1 సైడ్ కట్ చేస్తున్నాను నేను. అది తీసి ఇప్పి చూస్తే రౌండ్ ఉంటుంది. దీన్ని కూడా కట్ చేస్తున్నానండి. ఈ ఫస్ట్ పెద్ద లేయర్కి చిన్న లేయర్తో అటాచ్ చేస్తున్నాను. లేయర్ పైన లేయర్, ఇంకో ఫస్ట్ పెద్ద లేయర్, నెక్స్ట్ చిన్న లేయర్. ముందు ఒక స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను జరగకుండా. ఇప్పుడు నేను బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. సేమ్ మనం మామూలు స్లీవ్స్ ఎలా పెడతామో సేమ్ అలానే అటాచ్ చేయడం. అలా ఏది ఎక్స్ట్రాగా ఉండదు. జస్ట్ కట్ చేయడమే వేరే ఉంటుంది, అటాచ్ చేయడం సేమ్. చూడండి అయిపోయింది. 2 సార్లు గుట్లు వేసుకుంటున్నాను. ఇది సైడ్ ఫిట్టింగ్.
4 మడతలోనే కరెక్ట్ రావాలి. ఇక్కడ చూసుకోండి. చూడండి నేను చూస్తున్నాను. 1, 2, 3, 4. ఇది బ్యాక్ పార్ట్. చూడండి నా నెక్ ఎంత బాగా వచ్చింది. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.